నమస్కారం అండి. ముందు కూర్చున్న వాళ్ళకి కూడాను. నా పేరు హర్షిత్, మాది ఖమ్మం. నేను బెంగళూరులో ప్రెసెంట్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7036949843. నేను కాలేజ్ లో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను, చిన్న చిన్న రోల్స్ చేశాను. నా సొంతంగా నేను డైరెక్ట్ చేసి కూడా 2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను, యూట్యూబ్ లో ఉన్నాయి. సో ఇప్పుడు మీరు అందరూ గౌతమ్ నందా సినిమా చూసి ఉంటారు. ఆ సినిమాలోని కొంచెం లెంతీ డైలాగ్ నేను చెప్పబోతున్నాను. తప్పలేదు బ్రో, డబ్బు కోసం ధనం మూలం ఇదం జగత్. నీకు అర్థం కాదులే, మా తెలుగు మీడియంలో చాలా బాగా చెప్తారు. అది ఎల్లా బ్రో, ఔటర్ రింగ్ రోడ్ 5 కిలోమీటర్ దూరంలో ఉన్న స్వర్గం. పిలిస్తే పనులు, అరిస్తే సెక్యూరిటీ గార్డులు, ఆవలిస్తే డాక్టర్లు. కూర్చుంటే స్నానం అయిపోతుంది, పడుకుంటే పగలైపోతుంది, సుఖపడుతుంటే రోజు అయిపోతుంది. ఒక్కడు బతకడానికి 100 మంది చేస్తున్నారు బ్రో. ఆ ఐశ్వర్యం 30 రోజులు అనుభవించాల్సింది కాదు బ్రో, 100 ఏళ్ళు అనుభవించాల్సింది. అప్పుడు డిసైడ్ అయ్యాను బ్రో, నాకు ఆ బతుకు ఉండాలంటే నువ్వు బతికుండకూడదని. కరెక్ట్ గా ఇదే టైం ఇంకో జెంటల్మెన్ కూడా సేమ్ ఫీలింగ్ తో ఉన్నాడు బ్రో. అయినా ఎలాగో చద్దాం అనుకునే వాడికి సూసైడ్ అయితే ఏంటి, మర్డర్ అయితే ఏంటి. నేను అదే అడుగుతున్నా బ్రో, ఏం చేశాడు? పుట్టినప్పటి నుంచి ప్రేమతో కాదు, పేదరికంలో పెంచాడు. ఆయన దేశంలో ఉన్న రోగాలన్నీ ఆయన బాడీలో ఉన్నాయి బ్రో. తింటే ఆయాసం, తినకుంటే నీసం. సరిగ్గా ఫుల్ మీద చేస్తే పోతాడు బ్రో, ఎప్పుడు పోతే ఉంది. నేను చంపాలనుకోవడం ఏంటన్నా, నేను చేసుకున్నప్పుడే అమ్మ, పుట్టినప్పుడే చెల్లి ఎప్పుడో చచ్చారు. అసలు వాళ్ళు బతుకుతున్నారా? బతికి ఉన్నారు అంతే. నాకు అది అర్థం కావట్లేదు నాన్న. చిన్నప్పుడు స్కూల్లో టీచరు డబ్బు మనిషిని మార్చేస్తుంటే ఏమనుకున్నా, నిజమేనా? ఆ డబ్బే నేను చావాలనుకునేదే చేసింది, చంపాలనుకునేలా చేసింది. అయినా మనీ మంచిది కాదు నాన్న, దానికి మానవత్వం అస్సలు లేదు. ఏంటలా చూస్తున్నావు? కట్నం అడగలేదు కాబట్టి నీ కళ్ళు నచ్చాడు డబ్బు. ఉద్యోగం లేదు కాబట్టి నీ కొడుకు నచ్చడు డబ్బు. డిగ్రీ మధ్యలో చదువు ఆపేసింది కాబట్టి నీ కూతురు అంటే ఇష్టం డబ్బు. ఇచ్చిన దాకా చదువుకుపోతుంది కాబట్టి భార్య అంటే నీకు ప్రేమ. మళ్ళీ డబ్బే నాన్న, మన అర్థం కాదు నాన్న. మన ఎమోషన్స్ నడిపిస్తుంది డబ్బే. అంతెందుకు, గుళ్ళో ఇస్తే డొనేషన్, బల్లో ఇస్తే ఫీజు, గవర్నమెంట్ ఇస్తే జీతం, గవర్నమెంట్ ఆఫీస్ లో ఇస్తే లంచ్, హోటల్ ఇస్తే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇస్తే అప్పు. పేర్లు వేరే కానీ పేపర్ ఒకటి నాన్న. ఆ పేపర్ నాకు బాగా నచ్చింది. బేసిక్ గా నా జాతకంలో మరీ వరస్ట్ అండి. నాకే కదా.